వెంకటేష్ గారు ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తుంటే మనకి పెద్దగా ఇబ్బందేం లేదు. ఎందుకంటే అది ఏదైనా ఇబ్బందుంటే ఆ దేశానికి ఇబ్బందుంటుంది. లేకపోతే చైనాకి ఇబ్బందుంటుంది. ఏదైనా ఉంటే రష్యా కొంత ఫీల్ అవుతుంది. అయితే ఇరాన్ వాడు ఇప్పుడు రసల్ అఫాన్ మీద దాడి చేయడం కావచ్చు, లేపోతే సౌదీ అరామ్‌కో పైన దాడులు చేయడం కావచ్చు, కువైట్, అబుదాబి వీటిల మీద ఇరాన్ వాడు ప్రతి దాడులు చేస్తున్నాడు. దీని మీద ఇండియా యాంగిల్‌లో మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం మనం? సో, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ హ్మ్. పవన్ గారు. ప్రతి క్రైసిస్. మనకు తెలిసిందే కోవిడ్ వచ్చినప్పుడు దాకా మనకి పిల్లలు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చని మనకు తెలియదు. హ్మ్. అవును. టీచర్లు ఆన్‌లైన్ చదువు చెప్పొచ్చని అది కూడా తెలియదు. అవును. ఓకే. అది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పనిచేసేటోళ్ళకి ఐటీ కంపెనీ, బీపీఓ కంపెనీ వాళ్ళకి అట్లా కూడా ఒక కాన్సెప్ట్ ఉందని మనకు తెలియదు. డిజిటల్ పేమెంట్స్. జూమ్ అనేది ఏంటని తెలియదు. అవును. అప్పుడు తెలిసిందంతా. హ్మ్. దాని తర్వాత డీమానిటైజేషన్ వచ్చింది ఒకసారి. డీమానిటైజేషన్ వచ్చినప్పుడు కరెన్సీ ఔట్ అయిపోయింది. గవర్నమెంట్ అదే టైంలో దానికన్నా కొంచెం ముందు యూపీఐ లాంచ్ చేశారు. అవును. మీకు క్యాష్ అక్కర్లేదు కదా! మీరు డిజిటల్ పేమెంట్ కట్టేస్తే అయిపోతుంది కదా! అని. హ్మ్. అందరూ నవ్వారు ముందు. ఏంటి హ్మ్. డిజిటల్ పేమెంట్? చిదంబరం కూడా చెప్పారు చూడండి. హ్మ్. ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి. అవును. కూరగాయలు అమ్ముతున్న ఆ లేడీకి ఏముంటుంది? ఇంటర్నెట్ ఉంటుందా? ఏముంటుంది అన్నారు. ఇప్పుడు చూడండి. సో, ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ తీసుకొస్తుంది. హ్మ్. నిన్న రాత్రి నేను సీఎన్‌బీసీలో ఒక ఇంటర్వ్యూ చూశాను. చాలా బాగుండే. మన కంట్రీలో ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్. నేను పేరు మర్చిపోయాను ఆ హ్మ్. కంపెనీది. వాళ్ళేమన్నారంటే, మనం పెట్రోల్ ఇప్పుడు మీరు నేను కార్‌లో పోసే పెట్రోల్, డీజిల్ పెట్రోల్‌కి స్పెషల్లీ ఎథనాల్ మిక్స్ చేస్తున్నారు. 20% దాకా. అవును. ఇప్పుడు 30 పెంచాలనంగానే కొంతమంది కార్ల ఇంజిన్‌లన్నీ డ్యామేజ్ అయితుంది. అది ఇది అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించారు మీడియాలో. అందరూ పార్టిసిపేట్ చేశారు మీడియాలో మీరు చూసుంటారు. గవర్నమెంట్ అన్నారు, "సరే మీరు ఒక పని చేయండి. ఆ రిసర్చ్ రిపోర్ట్స్ మాకివ్వండి. హ్మ్. ప్రూఫ్ తీసుకురండి" అన్నారు. ఒక్కటి రాలేదు. ఈ క్యాంపెయిన్ ఎవరు నడిపించారు? హ్మ్. ఇదే గల్ఫ్ కంట్రీస్ నడిపించారు. ఎందుకంటే మనం 10% తగ్గిస్తే 10% వాళ్ళ ఫ్యూయల్ పడిపోతుంది. మనకు కావాల్సింది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈళ్ళేమంటున్నారంటే మనకసలు అక్కరనే లేదు. ఈవెన్ మన ఎయిర్‌లైన్స్ కూడా మన ఎథనాల్‌తో నడిపించమంటున్నారు. నడిపించుకోవచ్చు. ఎథనాల్ అనేది మన దగ్గర మస్తున్నాయి. మన దగ్గర షుగర్ కేన్ నుంచి వస్తుందది. మన ఫార్మర్స్‌కి చాలా డబ్బులొస్తాయి దాని నుంచి కావాలంటే. కానీ హ్మ్. ఆయిల్ లాబీ దాన్ని ముందుకు రానీయట్లేదు. ఓకే. ఈయనేమంటున్నాడు మా మా దగ్గర చాలా మటుకు యూనిట్స్ ఉన్నాయి. తెలిసిన ఇండస్ట్రియల్ యూనిట్ వాళ్ళు ఎథనాల్ వాడుకుంటున్నారు. హ్మ్. వాళ్ళ ప్రొడక్షన్‌కి. అది కాకుండా ఇదే ఎథనాల్‌తోని కుకింగ్ చేసే చాలా యూనిట్స్ ఉన్నాయి. హ్మ్. స్టవ్స్ ఉన్నాయి. కానీ ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. హ్మ్. నితిన్ గడ్కరీ గారు ఒక్కరే ఉన్నారు. ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన పాపం చాలా కష్టపడుతున్నారు. ఆయన లాబీలో ఉన్నాడు. ఆయనకి ఏదో ఫ్యాక్టరీ ఉందని చెప్పి వీళ్ళు పెద్ద పుకార్లు లేపారు. ఆయనకేం లేదు. ఎథనాల్ హ్మ్. ఫ్యాక్టరీ లేదు. ఏం లేదు. అది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్రలో మాక్సిమం షుగర్ ప్రొడక్షన్ నడుస్తుంది. కానీ ప్రూవ్ అయిన టెక్నాలజీని ఇంజిన్‌లు పోతున్నాయి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుందని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించినోళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్‌లోను ఆయిల్. అదే డబ్బులు విపరీతంగా కోట్లు కోట్లు ఇచ్చుంటారు మన పబ్లికేషన్స్‌కి. వాళ్ళు అదే న్యూస్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము ఇది అన్నీ ప్రొడ్యూస్ చేయొచ్చు. నాకు ఇవ్వాలే నేను ఇక్కడ వచ్చే ముందు మా ఫ్రెండ్ ఒకరు ఒక పెద్ద ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో వాళ్ళు కేటరింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు. కంప్లీట్‌గా. అంటే అక్కడ ఫుడ్ స్టూడెంట్స్‌కి, ఫ్యాకల్టీకి, హాస్టల్‌లో ఉండే పిల్లలందరికీ. ఇప్పటిదాకా వీళ్ళందరూ గ్యాస్ మీద డిపెండ్ ఉన్నారు. హ్మ్. ఇవాళ వాళ్ళకి అగ్రీమెంట్ సైన్ చేశారంట. కంప్లీట్‌లీ ఎలక్ట్రిక్‌కి షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి. హ్మ్. మీ ఫ్రైయింగ్ గానివ్వండి, కుకింగ్ గానివ్వండి, ఏదైనా గానివ్వండి మొత్తం ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది ఇప్పటి నుంచి. ఆలోచించండి. మన దగ్గర దీనికన్నా ముందు బహుశా చెప్పుంటాం మీ దగ్గర. ఇండియన్ రైల్వేస్‌లో మొత్తం ఎలక్ట్రిక్ ఉండే. సారీ డీజిల్ ఉండే కంప్లీట్‌గా. డీజిల్ ఇంజిన్ నడుస్తుంది. మనం చిన్నప్పటి నుంచి చూసాం. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ ఉండేది. దాని తర్వాత డీజిల్ ఇంజిన్. అవును. ఇప్పుడు పొగబండి ఇప్పుడు అనేవాళ్ళు గదా! ఎక్కడ అందుకే. ఆ? పొగబండి అనేవాళ్ళు మొదట్లో. ఇప్పుడు డీజిల్ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? అవును. ఎక్కడ లేదు. మొత్తం పోయింది. ఎలక్ట్రిఫికేషన్. కంప్లీట్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయింది. అండ్ డీజిల్ ఎంత సేవ్ అయి ఉంటుందో ఆలోచించండి. హ్మ్. ఇదే ప్రాబ్లమ్ ఎలక్ట్రిక్ కార్స్ గూడా. ఎలక్ట్రిక్ కార్స్ ఇంట్రొడ్యూస్ చేయంగానే వీళ్ళు చాలామంది పుకార్లు లేపారు. అది ఇది. ఎందుకంటే ఈ పెట్రోల్ లాబీ ఏం చేస్తారు? రేపు మన కంట్రీ 50% ఎలక్ట్రిఫికేషన్ కార్స్ అండ్ టూ వీలర్స్ చేసుకుంటే ఈవెన్ బసెస్ గూడా పెట్రోల్ బంక్ మూతపడతది. హ్మ్. పెద్దగా లాబీ ఉంది దీనికి. మనం మర్చిపోతున్నాం దాన్ని. మన దేశంలోని బయట అంటే కూడా ఉంది. ఇమ్మీడియేట్‌గా మనం సిద్ధంగా ఉన్నామా దీనికి? రైట్ 100% సిద్ధంగా ఉన్నాం. హ్మ్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఒక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక క్యాంపస్‌లో చేయగలిగితే మిగతావాళ్ళు ఏం చేస్తున్నారు? హ్మ్. సరే పెట్టుబడి పెట్టాలి మీరు. ఇనీషియల్ అప్‌ఫ్రంట్ ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ 3, 4 సంవత్సరాలు రికవర్ చేసుకుంటారు మీరు. అది నడిపియాలంటే కూడా కరెంట్ అక్కర్లేదు. మీరు పని చేయొచ్చు. సోలార్ ప్లాంట్ పెట్టొచ్చు పక్కన. సబ్సిడీ కరెంట్‌తో చంద్రబాబు గారు సబ్సిడీ నడిపించుకోవచ్చు. కూడా ఉంది గదా! సబ్సిడీ కూడా.
సో యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. క్రైసిస్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్రైసిస్ పోగానే మర్చిపోయి మళ్ళీ మనం పాత దానికి వెళ్ళిపోతాం. హ్మ్. మనం ఎన్ని రోజులు మన గల్ఫ్ మీద డిపెండెంట్ ఉంటాం. ఎన్ని రోజులు వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళని మొత్తం పెద్ద పెద్ద కరోడపతి లాంటి వాళ్ళు మల్టీ బిలియనర్స్ ట్రిలియనర్స్ వీళ్ళందరూ గల్ఫ్లో ఉన్నవాళ్ళు మొత్తం రాజ్యాలన్నీ వాళ్ళు ఎందుకు వై వీ షుడ్ డూ అవర్ ఓన్ స్టఫ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి నుంచి కొనబోయే కార్లన్నీ తెలంగాణ గవర్నమెంట్ది. హ్మ్. కారో లేకుంటే ఏ వెహికల్ అయినా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నీ షుడ్ బి ఎలక్ట్రిక్. మన సిటీలో కూడా చాలా ఎలక్ట్రిక్ గవర్నమెంట్ బస్సెస్ కూడా సపోర్ట్ తిరుగుతాయి. చేస్తుంది ఇక్కడ. గవర్నమెంట్ కూడా మన సిటీలో కూడా చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతున్నాయి. అవును. సిటీ ఆలో బస్సులన్నీ అవే కదా! అక్కడ ఆలోచించండి ఎంత సేవ్ అవుతుంది. హ్మ్. దానికన్నా ముందు సిఎన్జి మొదలుపెట్టారు. ఢిల్లీ లాంటి ప్లేస్ సిఎన్జి ఉంది. మనకు అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే పవన్ గారు మనకున్నది సన్. హ్మ్. సంవత్సరాలు అట్లీస్ట్ 9 నెలలైనా 10 నెలలైనా సన్ లైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ మనం ఫ్రీ అది. ఫ్రీ మనం వాడుకుంటలేం దాన్ని. హ్మ్. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ బహుశా ఇంకా మనం చెప్పినా లేదు నాకు గుర్తులే కానీ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ 100% సోలార్ మీద నడుస్తుంది. కంప్లీట్ ఎయిర్పోర్ట్. ఒక్క యూనిట్ కూడా వారు తీసుకోరు గ్రిడ్ నుంచి. వాళ్ళు అక్కడికి ఇస్తారు, గ్రిడ్కి ఇస్తారు, డబ్బులు సంపాదిస్తారు. హ్మ్. ఎట్లా అంటే అది పార్కింగ్ ఏరియా మొత్తం అవును. పక్కనున్న ఏకర్లు మొత్తం తీసుకొని దాంట్లో వాళ్ళు సోలార్ పెట్టేశారు. హ్మ్. అంటే మీకు కావాలని చేసి మన దేశంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఆయిల్ కోసం చాలా వీ కెన్ సేవ్ ఆల్ దాట్. ఇదొక ఆపర్చునిటీ. కానీ చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పగానే చాలామంది అంటారు సురేష్ గారు చెప్పడానికి బాగానే ఉంది, అది చేసి చూపించండి అని. నేను చూపించడం కాదు, గవర్నమెంట్ షుడ్ మూవ్ దిస్ నౌ. కంపల్సరీ ఎలక్ట్రిక్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా మటుకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్స్. హ్మ్. కానీ ఇంకా చేయాలి దీనికి. అది కాకుండా కుకింగ్ ఇప్పుడు ఉన్న హోటల్స్ కానీ మిగతా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ సరే చిన్న చిన్న కోట్లకు మిర్చి బజ్జీ వానికి నేను సోలార్ చెప్పి ఎలక్ట్రిక్ అని చెప్పలేము. వాళ్ళు దే కెన్ కంటిన్యూ విత్ ఎల్పిజి. హ్మ్. ఓకే, పైప్ న్యాచురల్ గ్యాస్ మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ అన్నారు నిన్న కూడా ప్రతి అపార్ట్మెంట్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉండాలి. ఎందుకు లేదు? ఎందుకంటే పెట్టుబడి ఎవరు పెడతాడు? కొత్త అపార్ట్మెంట్లో ప్రాబ్లం లేదు మీకు. 400-500 అపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఏం చేస్తారు, బిల్డరే ఇచ్చేస్తాడు ఆ ఫెసిలిటీ. ఆ ఎల్లో కలర్ ఒక పైప్ ఉంటుంది. కానీ పాత దానికి ఏం చేస్తారు, 10-20 సంవత్సరాలు పాత ఉన్న అపార్ట్మెంట్కి ఏం చేస్తారు, ఎవరు కడతారు, ఎవరు పెట్టుబడి పడడానికి రెడీ లేరు. అక్కడ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అ సబ్సిడీ. ఆర్ భాగ్యనగర్ గ్యాస్, మన దగ్గర ఉన్న భాగ్యనగర్ గ్యాస్ లాంటి వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు ఇది తీసుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము ఈఎంఐ లాగా ఛార్జ్ చేసుకుంటే మాకు వచ్చేస్తుంది. దట్ మేక్స్ సెన్స్. ఓకే. సురేష్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్ళు తెలుగు పాపులర్ టీవీలో మన ఇంటర్వ్యూలు చాలామంది చూస్తున్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు. దాంతో పాటు స్పెసిఫిక్‌గా యూఎస్‌లో చాలామంది ఫాలో అవుతున్నారు మీ ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇరాన్‌కి అనుబంధంగా ఉన్న అంటే ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. ఇవి అమెరికా లేకపోతే అమెరికా స్థావరాలు. ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా స్థావరాల మీద ఎనీ టైమ్ అంటే అమెరికాలో కూడా దాడులు చేసే అవకాశం ఉంది అనేది యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెబుతున్నారు. ఇంకో వార్త ఏమొస్తుందంటే కొన్ని స్లీపర్ సెల్స్ కూడా యూఎస్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి అనేది వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు మనం కొట్టిపడేయడానికి కూడా లేదు. ఎందుకంటే గతంలో అంటే అయతుల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్‌లో స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు. అంటే స్లీపర్ సెల్స్ ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించి వాళ్ళ దృష్టిలో ఉంది. అంటే ఇది ఎంతవరకు ప్రమాదం? చూసేవాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. మొన్ననే మిషిగన్లో ఒక జూయిష్ సెంటర్ మీద దాడి జరిగింది. హ్మ్. కార్ తీసుకొని ఒక ఐ థింక్ స్టేట్ ఆఫ్ సొమాలియా అనుకుంటారు, ఒక ముస్లిం దాడి చేసిండు. లక్కీలో ఎవరికేం కాలేదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్కి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. ఎందుకంటే జూయిష్ సెంటర్ మీద ఎప్పుడైనా దాడి జరగవచ్చని వాళ్ళకి తెలుసు. సో ఏం చేశారంటే అది వాళ్ళు రాగానే షూట్ చేసి పడేశారు. ఆ కార్ కూడా ఇమీడియట్లీ ఇట్ బ్లూ అప్. కానీ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు, హ్మ్. ఎందుకంటే మెయిన్ జూయిష్ దానికి ఎంటర్ చేయలేదు లోపలికి. దాని ముందే జరిగింది. స్లీపర్ సెల్స్ ఉందంటే ప్రతి దేశంలో ఉంది, మన దేశంలో లేదా? మొన్న ఢిల్లీ బ్లాస్ట్ చూసామా మనం? చదువుకున్న డాక్టర్లు బ్లాస్ట్ చేశారు. హ్మ్. చాలామంది ఉన్నారు అట్లాంటి ప్రతి దేశంలో. నాకు గుర్తుంది, నేను లాస్ట్ టైం ఇట్లనే ఇరాన్ యుఎస్ గొడవ జరిగినప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను కొన్ని సంవత్సరాల ముందు. ట్వీట్ ఏం చేశానంటే అప్పుడు ఇరాన్ థ్రెటన్ ఏం చేశారు, ఇప్పుడు చేసినట్లు ఇప్పుడు కూడా చేశారు వాళ్ళు. మీరు మనం అది కూడా మర్చిపోకూడదు. వాళ్ళు ఓపెన్లీ చెప్పారు అమెరికన్ అసెట్స్ ఎక్కడుందో గల్ఫ్లో అది కొడతా అన్నారు. గల్ఫ్ అన్నారు, కానీ గల్ఫ్ బయట కూడా కొట్టచ్చు కదా. అవును. ఇప్పుడు ఆ టైంలో ఇట్లనే ఒక ధమ్కి ఇచ్చిన అమెరికన్ అసెట్స్ లోకంలో ఎక్కడ ఉంటే కూడా మేము కొడతాము అని చెప్పి ఇరాన్ ఒక అఫీషియల్ వార్నింగ్ ఇచ్చారు ఒఫీషియల్గా. అప్పుడు నేను ఒక ట్వీట్ చేశాను. అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు, నేను బహుశా ఈ స్టోరీ మీకు చెప్పారో లేదో గుర్తులేదు, కానీ నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసి అడిగాను, ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ చాలా ఉన్నాయి, మెటా, ఫేస్బుక్లో. వాళ్ళకి సెక్యూరిటీ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేశారా?
స్లీపర్ సెల్స్ ఉండొచ్చు కదా ఇరాన్ చెప్తున్నారంటే ఉమ్, నా మీద ఓవేసీ అందరు వచ్చి పడ్డారు ఇమీడియట్గా. అది ఎందుకంటే సజ్జనార్ గారి ఆఫీస్ నుంచి ఎవరో రియాక్ట్ చేసి ఉమ్, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లే ఎస్ వీ నో అన్నారు. ఉమ్. ఓ, మాకు తెలుసు, మేము వాళ్ళు మా నిఘాలు ఉన్నారు వాళ్ళందరూ అని చెప్పి ఒక వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరైనా రిప్లై ఇచ్చి ఉంటారు. ఉమ్, అది ఓవైసీకి నచ్చలేదు. ఉమ్, ఓవైసీ ఇమ్మీడియట్లీ సజ్జనార్ గారి మీద పడ్డాడు. ఏంటి ఎవడైనా వచ్చి ఇట్లా అడిగితే మీరు అట్లా చెప్తారా ఎట్లా చెప్తారా అంటే న్యాచురల్లీ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఉండదు. ఉమ్. ఇప్పుడు మనం ఢిల్లీ బ్లాస్ట్ చూసాం, డాక్టర్లు హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలోస్, అవును. ఎవరు సస్పెక్ట్ చేస్తారు వాళ్ళని? పొద్దున్న డాక్టర్ పని చేస్తున్నా రేపు ఐటీ ప్రొఫెషనల్ ఉండొచ్చు, అందరిని చెప్పట్లేదు కానీ ఎవరో ఉండొచ్చు. యూఎస్లో కూడా అంతే సంగతి కదా. సో నేను ఇది చెప్పిన దానికి నా రోజు పెద్ద గొడవ డిస్కషను, సాయంత్రం నన్ను ఎన్డీటీవీ టైమ్స్ను అందరు పిలిచారు, మొత్తం ఇంటర్వ్యూలు ఉండే నాది, తెలుగు ఛానల్ కూడా పిలిచారు కొంతమంది. ఉమ్, నేను ఏం చెప్పాలనుకుంటా అంటే ఈ స్లీపర్ సెల్స్ అనేది ఏదో కొత్త కాన్సెప్ట్ కాదు, ఉమ్, చాలా పాత కాన్సెప్ట్. ఏంటి వాళ్ళ మోటివేషన్? మా దేశం మీద దాడి జరిగింది, అది అమెరికా చేయించారు, ఇజ్రాయెల్ చేయించారు, మేమేం చేయాలి? వీళ్ళ మీద దాడి చేయాలి. ఎందుకంటే కాఫీర్లు కాదా ఎండదండి, కాఫీర్లు చంపడం అనేది ఒక వాళ్ళ లాజిక్ ఉంది వాళ్ళ దాంట్లో, మనం అంగీకరిస్తామో లేదో కానీ ఉంది వాళ్ళ దాంట్లో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కారో ఏదైనప్పుడు మన మిషిగన్లో జరిగినట్లనే మొత్తం ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేల్చేస్తారు. దీనికన్నా ముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అప్పుడు ఒకసారి జరిగింది, 9/11 కన్నా ముందు ఇంకో అటాక్ జరిగింది. ఉమ్, అది ఒక ట్రక్ బాంబ్ తీసుకెళ్ళి ఫర్టిలైజర్ నింపి బ్లాస్ట్ చేశారు, ఉమ్, మరి ఢిల్లీలో జరిగినట్లనే ఫర్టిలైజర్. ఉమ్. సో ఈ కాన్సెప్ట్ మీద మీరు చూస్తే ఎస్, యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చాలా సీరియస్గా దీన్ని పరిగణిస్తున్నారు. అంటే ఇరాన్కి అంత సత్తా ఉందా? ఎస్, ఎందుకు లేదు, నేను చెప్పాను కదా, ఇట్ Hmm. కెన్ బి లోన్ వూల్ఫ్ అటాక్ అంటాం మనం. అంటే వాడు ఒక్కరిగా చేస్తున్నాడు, ఇంకొకరితో సంబంధం లేదు, వాడు సెల్ఫ్ మోటివేషన్ ఉండొచ్చు. ఇరాన్ చెప్పక్కర్లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు బాగా. అక్కడెవడో వీడియో చేస్తాడు ఒకడు, ఇట్లా మంది పిల్లల్ని చంపేశారు, 160 మంది పిల్లల్ని స్కూల్లో చంపేశారు అమెరికన్స్ చేశారని చెప్పి ఒక పుకారు వచ్చేస్తుంది. నిజమే, జరిగింది, కరెక్ట్. దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. చలో దిగుతారు కొంతమంది, మన దగ్గర కూడా ఉంటారు అట్లా. సో అట్లాంటి దాంట్లో ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి ఎస్ దెర్ విల్ బి. ట్రంపే చెప్పారు కదా, నేను చెప్పక్కర్లేదు, ఈజ్ ద యుఎస్ ప్రెసిడెంట్, దట్ వీ నో ఇట్. కానీ వాళ్ళు మీ ట్రాకింగ్ మీద ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో కూడా 8 మంది ఉన్నారు, 8 మందిని పట్టుకున్నారు, 9ోడు ఎస్కేప్ అయ్యిండు, వాట్ బ్లాస్ట్ చేసిండు, అదే ప్రాబ్లం. సో ఇక్కడ కూడా వీళ్ళ వైపు నుంచి ఇంటెలిజెన్స్ కానీ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కానీ అది డెఫినెట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు ఉన్న తులసి గబ్బాడు చేసిన స్టేట్మెంట్ కానీ అట్లాంటి వాళ్ళు, దే నో వాట్ ద జాబ్ ఇస్, వాళ్ళు చేస్తున్నారు. మన ఎప్పుడు చెప్తారు, సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు. ఒక్కటేసారి టెర్రరిస్ట్ లక్కీ కాదు, చాలు బాంబ్ బ్లాస్ట్ చేస్తే 100 మంది చనిపోతారు, ఆడికి కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. కానీ 99 సార్లు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళని ఆపుంటారు, మనకు తెలియదు, వాళ్ళు చెప్పారు కదా, మేము ఇక్కడ బ్లాస్ట్ చేయాలి, మీరు బ్లాస్ట్కి వెళ్ళారు, మేము పట్టుకున్నాం. కొంతమంది చెప్తారు కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరు మాట్లాడారు, ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి తెలిసిపోతుంది మోడస్ ఆపరెండి, పోలీస్ ఇట్లా పట్టుకుంటారు, మనం ఏం చేయకూడదు, ఇట్లా యూజ్ చేయకూడదు అని. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడారు ఇక్కడ. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా, బహుశా ఇప్పుడు దాకా ఆపుంటారు వాళ్ళు, మనకు తెలియదు, జరిగితే కదా మనకు తెలిసేది, జరగకపోతే మనకు తెలియదు. ఇది ప్రాబ్లం అనమాట. ఇజ్రాయిల్ కావచ్చు లేకపోతే యుఎస్ కావచ్చు, ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తాం. ఇరాన్ స్థావరాల మీద డైరెక్ట్ ఇరాన్ మీదే అటాకులు చేస్తుంది. అయితే వీటిని తిప్పికొట్టడంలో ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లేటెస్ట్గా F-35 ఫైటర్ని కూడా వాళ్ళు కొట్టారని. ఎట్లా F-35ని ఎట్లా కొట్టగలరు వాళ్ళు? F-35 అనగానే మనకు తెలుసు స్టెల్త్ బాంబర్ అది, దాన్ని మీరు అసలు రాడార్లో కనిపించదు మీకు. కానీ ఫస్ట్ F-35 ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అది కాక మన ట్రివాండ్రంలో మనం తీసుకొచ్చి ఆపారు, ఒక నెల పాటు, నెల కన్నా ఎక్కువ అక్కడ ట్రివాండ్రంలో ఎయిర్పోర్ట్లో ఉండేది. అది కాకుండా ఇంకొక F-35 అమెరికాలో కూడా క్రాష్ అయింది. సో న్యాచురల్లీ ఇది రాడార్లు ఎక్కడో కనిపించకుండా కొట్టరు కదా ఇరాన్, దాంట్లో కూడా ఏదో లోపాలు ఉంటుంది డెఫినెట్గా. ఇట్ ఈస్ నాట్ యాజ్ స్టెల్త్ యాజ్ ఇట్ సపోజ్ టు బి. అంటే అమెరికా వాడు లోపల, లేకపోతే ఇరాన్ వాడి దగ్గర టెక్నాలజీ వాడు ఏదైనా టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఎక్కువ ఏమి ఉండదు, వాళ్ళు ఉన్న టెక్నాలజీ మొత్తం ధ్వంసం చేశారు అమెరికా. మేబీ దే ప్లేన్ లక్కీ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఎయిర్క్రాఫ్ట్ కనిపించింది, కొట్టని కొట్టేసిండు, అది వెళ్ళి దాకి ఉంటుంది. ఆడు దీనికన్నా ముందు 100 సార్లు కొట్టుంటాడు, కానీ దానికి లక్కీగా లేరు, అంత లక్కీగా. ఈసారి జరిగింది. సెంట్కామ్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా అన్నారు దట్ ఎస్ దే వాస్ ప్రాబ్లమ్ విత్ 1 F-35, డ్యామేజ్ జరిగింది, బట్ పైలట్ ల్యాండెడ్ సేఫ్లీ అండ్ ఎంక్వైరీ ఈజ్ ప్రోగ్రెసింగ్. అంటే ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ జరిగింది, జరగకుండా చెప్పరు కదా వాళ్ళు.
సో కానీ ఇదొక అమెరికాకు కూడా ఒక పెద్ద బ్లో అనమాట. ఎందుకంటే స్టెల్త్ అనేది మీకు ఎప్పుడు కనిపించదు, ఏ రాడార్‌లో కనిపించదు అని చెప్పిన దానికి అవును. ఈ వెల్లెల్లి ఇరాన్ లాంటి దేశం కొట్టారు. హ్మ్. ఏదో రష్యా కొట్టారు, చైనా కొట్టారంటే అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎల్లెల్లి ఇరాన్ కొడుతున్నారంటే వాళ్ళ దగ్గర అన్నీ పోయినాయి, ఏం లేదని చెప్పిన ట్రంప్‌కి, హ్మ్. దే డోంట్ హావ్ రాడార్, దే డోంట్ హావ్ ఎయిర్‌క్రాఫ్ట్, దే డోంట్ హావ్ ఎనీథింగ్, దే డోంట్ హావ్ నేవీ అని చెప్పిన ట్రంప్‌కి ఇదొక పెద్ద స్లాప్ ఆన్ ద ఫేస్ అన్నమాట. హ్మ్. చూడరా బాబు, మేము కొట్టాం మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ని. స్టెల్త్ బాంబర్ అన్నా కదా $100 మిలియన్ దాని ప్రైస్ ట్యాగ్. హ్మ్. మా వాళ్ళు కొట్టారు, మా పోరోళ్ళు కొట్టారు దాన్ని చూడండి అని చెప్పేసి. సో ఇరాన్‌కి ఒక పెద్ద పాజిటివ్ టాకింగ్ పాయింట్‌గా ఇది పైకొచ్చింది.